ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రేభిలాషులకి, అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎలవెలలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం 2 వీడియోలు చెప్పుకున్నాం. నవగ్రహ దోషాలు అంటే సూర్యుడి నుంచి వచ్చే దోషాలు, చంద్రుడి నుంచి వచ్చే దోషాలు, వాటికి పరిహారాలు, తాంత్రిక పరిహారాలు, చాలా అద్భుతమైన పరిహారాలు అవన్నీ కూడా మీరు ఈ రోజున కుజగ్రహానికి సంబంధించిన దోషాల వల్ల బాధలు, వ్యాధులు, అలాగే దానికి తాంత్రిక పరిహారాలు, అలాగే ఏ స్నానం చేయాలి, ఏ దానం చేయాలి, అలాగే ఏ వేరు ధరించాలి, ఎటువంటి తంత్ర ప్రక్రియలు చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. పెళ్లి కాని వారికి కూడా ఈ కుజదోష నివారణకు చేయవలసిన పరిహారాలు కూడా తెలుసుకుందాం. అలాగే రుణ విమోచన కోసం కుజుని ఎలా ఆరాధించాలో తెలుసుకుందాం. అలాగే కుజగ్రహానికి సంబంధించిన ఉపవాసం కూడా తెలుసుకుందాం. కుజ అంతర్దశ దశలు, అంతర్దశల్లో వేరే గ్రహాలతో కలిసి ఉన్నప్పుడు ఎటువంటి ఫలితాలు ఉంటాయో వాటి నుంచి ఎలా బయటపడాలో తాంత్రిక పరిహారాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇవి మీరు లక్షలు కోట్లు ఖర్చు పెట్టినా సరే మీకు ఫలితాలు రావడం లేదు గురువు గారు అనేవారు ఎవరైనా సరే ఖచ్చితంగా మీరు ఈ ఉపాయాలని తూచా తప్పకుండా ప్రయత్నించేయండి. ఖచ్చితంగా ఫలితాలు పొందుతారు. అన్ని గ్రహాల గురించి చెప్తాను. డబ్బులు ఖర్చు కాకుండా లక్షలు ఖర్చు పెట్టి పరిహారాలు చేసుకోలేని వారు ఇవి చేయడం వల్ల 100% ఫలితం వస్తుంది. ఇవన్నీ కూడా శాస్త్ర సమ్మతమైనవే. నేను దాంట్లో ఉన్నది మాత్రమే మీకు చెప్తున్నాను. సొంతగా ఏది కూడా చెప్పడానికి ప్రయత్నం చేయను. ఎందుకంటే చాలా రకాల పరిహారాలు ఉన్నాయి. మనకి జ్యోతిష్ శాస్త్రంలోనే రకరకాల విధానాలు ఉన్నాయి. తమిళనాడులో ఒకలాగా, కేరళలో ఒకలాగా, కర్ణాటకలో ఒకలాగా, ఆంధ్రాలో ఒకలాగా, మహారాష్ట్రలో ఒకలాగా, ఒడిశాలో ఒకలాగా, యూపీలో ఒకలాగా, ఇలా రకరకాల ప్రాంతాల్లో కొన్ని పరిహారాలు అనుభవ సిద్ధం కూడా ఉన్నాయి. లాల్ కితాబ్ లాంటి వాటిల్లో అయితే తల మీద ఎన్ని వెంట్రుకలు ఉంటాయో అన్ని పరిహారాలు ఉంటాయి. కాకపోతే మనం అన్ని పరిహారాలు చేయలేము. మనకి తేలిగ్గా ఉండదని ప్రయత్నం చేస్తున్నాం. ముందు జాతకరీత్యా కుజుడు యొక్క ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఈ దోషాలు ఉన్నప్పుడు ఎలా జరుగుతుందో తెలుసుకుందాం. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఇప్పుడు కుజుడు స్త్రీల విషయంలో కొంచెం ఆలస్యంగా వివాహం జరగటం, అత్తమామలు, బావమరుదులు, ఆడపడుచులతో ఎక్కువగా గొడవలు లాంటివి ఉండటం కుజదోషం ఉన్న వారికి మాత్రమే జరుగుతాయి. ఇది గుర్తుంచుకోండి. ఇలా జరుగుతున్నాయి గురువు గారు అని చెప్పే వాళ్ళు అంటారు కదా, వారికి కుజుడు యొక్క ప్రభావం ఉందని అర్థం. అలాగే కుజుడు యొక్క ప్రభావం చేత మోసకారులుగా ఉంటారు. అంటే జనాల్ని మోసం చేయాలని ప్రయత్నం చేయొచ్చు. దొంగ స్వభావం కూడా కలిగి ఉంటారు. అలాగే ఆపదలను కలగజేస్తాడు. అంటే మనలో ఇలాంటి భావాల్ని కుజుడే ప్రేరేపిస్తాడు నీచంగా ఉన్నప్పుడు. మూడవది, భార్యతో మనస్పర్ధలు కలిగిస్తాడు. వైవాహిక జీవితంలో కలతలు రేపుతాడు. అంటే భార్యాభర్తల మధ్య ఎప్పుడు గొడవలు అవుతున్నాయి అంటే కుజుడు మీ జాతకంలో లోపంగా ఉన్నట్టు లెక్క. అలాగే కలతలు, ఇద్దరి మధ్య గొడవలు అవుతున్నాయంటే మీ జాతకంలో ఎక్కడో కుజుడు మైనస్లో ఉన్నని అర్థం. అలాగే 4వ పాయింట్ చెప్తాను. ఈ జాతకులు యంత్ర సంబంధిత వ్యాపారులు, వృత్తుల్లో కష్ట నష్టాలు కలగజేస్తాడంటే వాహనాలు, వర్క్షాపులు ఇలాంటి వాటిల్లో ఎక్కువగా పెట్టుబడులు పెట్టడం, నష్టపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. అలాగే కుజుడు బాగున్నప్పుడు అనవసర కేసుల్లో ఇరికించి, అంటే కోర్టు కేసులు, నీలాపనిందలు కలగజేస్తాడు. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. కుజుడు దశలో, అంతర్దశలో ఇలాంటి సందర్భాలు ఉన్నప్పుడు నేను కూడా అలాంటి సమస్యని ఎదుర్కొన్నాను. అంటే మనం 100% ఆ దశలోనూ అంతర్దశలోనూ ఎక్కడైనా కుజుడు నీచంగా ఉంటే మాత్రం మనని ఖచ్చితంగా ఇబ్బంది కలగజేస్తాడు. అందుట్లో డౌటే లేదు. అలాగే ముఖ్యంగా అన్నదమ్ముల మధ్య సఖ్యత, అంటే కుటుంబాల్లో గొడవలు తీసుకురావడం, అన్నదమ్ముల మధ్య ఉన్న సంబంధాలు తగ్గిపోవడం, ఆస్తి తగాదాలు రావడం కూడా కుజుడి వల్లే జరుగుతాయి. మనందరం ఆస్తి తగాదాలు వ్యక్తుల వల్ల వచ్చాయనుకుంటాం, కాదు, కుజుడి వల్ల వస్తాయి. అలాగే స్త్రీలను అన్ని రకాల కుటుంబం, అంటే ఒక రకంగా చెప్పాలంటే సాంసారికమైన బాధలకి లోన్ చేస్తాడు స్త్రీలని. అంటే ఇక్కడ కుటుంబంగా పరంగా కావచ్చు, అత్తమామలు, ఆడపడుచులు, భర్త సూటిపోటి మాటలు, ఇలాంటివన్నీ గొడవలు అవ్వడం కూడా కుజుడే కారకుడు. అలాగే
మెట్ట వ్యవసాయం చేసేవారికి మెట్ట వ్యవసాయం, పత్తి, మిర్చి, పొగాకు, మెట్ట పంటలు వేసేవారికి నష్టాన్ని కలగజేస్తాడు. అలాగే అక్కడ రోగాల పాయింట్ ఆఫ్ వ్యూలో గుహాంగ సంబంధ రోగాలు అంటే ఇంటర్నల్గా కొన్ని అంటే మామూలుగా శరీరంలో రక్తానికి సంబంధించిన మరిన్ని పదార్థాల వల్ల వచ్చే రోగాలు చెప్పచ్చు. ఇది బాధల్లో ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు వ్యాధులు తెలుసుకుందాం. కుజుడు శరీరంగాల్లో తల ఎక్కువగా తల భాగము గుహాంగాలలో ప్రభావితం చేస్తాడంటే తల ఒకటే కాదు, మనకి చెస్ట్ మన గుండెల్లోనూ రక్త సంబంధమైన విషయాలు ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఇబ్బంది కలుగజేస్తాడు. అలాగే మెదడు, జ్ఞానేంద్రియ రోగాలపై ప్రభావం చూపెడతాడు. అన్ని జీవరాశుల్లో ప్రవహించే స్వభావం కల పదార్థాలకు కారకడవడం వల్ల ఈయన రక్త ప్రసారణ అంటే ఆయన జీవులన్నిటిలో కూడా ఈయన ప్రభావం చూపిస్తాడు కుజుడు. అలాగే మానవ శరీరంలో మనం ఇంతకుముందు చెప్పుకున్నాం రక్తానికి సంబంధించిన ఇబ్బందులు. ఆ ఇబ్బందుల్లో రక్త క్యాన్సర్లు అంటే బ్లడ్ క్యాన్సరు, రక్తపోటు, రక్తంలో గెడ్డలు పేరుకుపోవడం, రక్త ప్రవాహానికి అవరోధాలు ఏర్పడటమే కాకుండా మనకి ఈ మానసికమైన అశాంతిని కూడా కలగజేస్తాడు. అలాగే స్త్రీల పట్ల అయితే మాత్రం స్త్రీలకి ఎర్రబట్ట, గర్భాశయంలో కురుపులు అంటే గర్భాశయంలో పుండు రావడం, ఋతుధర్మంలో లోపాలు అంటే నెలసరి కూడా కంటిన్యూగా రాదు, 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి అలా వస్తుంటుంది. ముఖ్యంగా బ్లడ్ క్యాన్సర్ కూడా ఎక్కువగా ఆడవాళ్ళకి రావడానికి అవకాశం ఉంది. అలాగే కుజుడు ఎముకల్లో ఉండే మజ్జుకు కూడా అంటే మనం మూలుగా అంటాం కదా, దానికి కూడా ప్రధాన కారకుడు అవడం వల్ల ఆయన కుజుడు కనుక శనితో కలిస్తే మనకు వచ్చే పోలియో వ్యాధి కలగజేస్తాడు. కిడ్నీలో జరిగే అంటే మామూలుగా కిడ్నీ రోగాల్లో కూడా ఈ అంటే దాంట్లో రాళ్ళు వస్తుంది సరే, కిడ్నీలో రాళ్ళు, ఆ రాళ్ళకు కూడా ఆయనే కారకుడవుతాడు. అలాగే మూత్రాశయ వ్యాధులకి, అలాగే ముఖ్యంగా ఇక్కడ ఈయనతో రాహు కలిస్తే ఈ జాతకుడికి ఏంటంటే కుజుడు రాహు కనుక జాతకంలో దశల్లోనూ అంతర్దశల్లో కానీ విదశల్లో కలిస్తే మాత్రం తీవ్ర అనర్థాలని కలగజేస్తాడు. అలాగే ప్రమాదాల వల్ల దెబ్బలు, కాళ్ళు చేతులు ఎరగటం, అంగవైకల్యం కలిగించే అవకాశం కూడా కుజుడు వల్లే జరుగుతుంది. అలాగే శారీరకంగా మనిషిని కష్టపెట్టి ఉగ్రత్వం కలిగిన గ్రహం కాబట్టి కుజుడు మనుషుల్ని ఇబ్బంది కలగజేయడంలో ఎటువంటి అవకాశం వదులుకోవడని చెప్పచ్చు. ఇక్కడ ఈ శని, రాహు, కుజుడు, కేతువు వీళ్ళందరూ కూడా పాపగ్రహాలుగా ఉంటారు కాబట్టి వారు ఇబ్బందులు మాత్రం ఖచ్చితంగా కలగజేస్తారు. ఇప్పుడు మనం ఇలాంటి ఇబ్బందులు ఉన్నవారు కుజగ్రహ దోష నివారణకి తాంత్రిక పరిహారాలను తెలుసుకుందాం. ఇప్పుడు కుజగ్రహ అధిదేవత పృథ్వీ, ప్రత్యక్ష దేవత క్షేత్రపాలకుడు, ఆది ప్రత్యక్ష దేవత ఈ అంటే గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనం భూమిపుత్రుడు అంగారకుడు అంటాం. భూమిపుత్రుడు కుజుడు. ఇప్పుడు ఎవరైనా సరే ఈ జాతకుడు అంటే ఎవరైనా జాతకరీత్యా ఇబ్బంది పడుతున్నవారు ఈయనకి ముఖ్యంగా ఆది దేవత అయిన భూమిని, ప్రత్యాది దేవత అయిన క్షేత్రపాలకుడు, ఆది ప్రత్యాది దేవత సహితగా అంటే మామూలుగా జపం చేయించుకోవడం, హోమాదులు చేయించుకోవడం ఇలాంటివి చేయటం వల్ల కూడా కుజపీడ నివారణ జరుగుతుంది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామిని మనం ఆరాధించడం కూడా కుజుడి యొక్క సమస్యల నుంచి బయటపడతామని దాని అర్థం. అలాగే కుజదోష నివారణ కోసం అధిష్టాన దేవతైన సుబ్రహ్మణ్య స్వామిని పూజించి ప్రతి మంగళవారం ఉపవాసం చేసి రాత్రికి
కందిపప్పుతో చేసిన వంటకాలతో మాత్రమే భోజనం చేయాలి. భుజదోషంతో ఉన్నవారు ఇలా చేస్తే త్వరగా తగ్గుతుంది. అలాగే ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య కవచాన్ని కానీ అష్టోత్తరం కానీ పఠించాలి. షష్ఠీ తిథి నాడు ప్రత్యక్షంగా పూజలు చేయడం మంచిది. దేవాలయాల్లో అంటే స్వామివారికి సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేయడం చాలా మంచిది. అలాగే కుజుడు అంతరిక్ష దేవత. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఆమె బగలాముఖి దేవి. ఈ తల్లి అనుగ్రహం కలిగితే మీకు కుజగ్రహ బాధల నుండి విముక్తి కలుగుతుంది. ఇక్కడ మరొక క్వశ్చన్ ఉంటుంది, గురువుగారు ఉగ్రదేవతలను ఆరాధించవచ్చా? సమస్య ఉన్నప్పుడు ఆరాధించవచ్చు, లేదంటే మామూలుగా కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే ఈమెకి అమ్మవారికి 3 సంఖ్య సంకేతం. అలాగే అద్భుతాలు, సాహసకృత్యాలు చేసేవారు, మిలిటరీ, పోలీసులు, రెవెన్యూ శాఖల్లో పనిచేసేవారు, భూ సంబంధమైన విషయాలు, కోర్టు సంబంధ, బలవత్తర శత్రు సంబంధ వ్యవహారాలకి, అంటే అలాగే క్రూర మృగాలని, ఉగ్రవాదుల్ని, ముఠా నాయకుల్ని, అంటే లొంగదీసే శక్తి కూడా కుజుడు అనుకూలంగా ఉంటుంది. అంటే ఎక్కువగా కుజుడు యొక్క ప్రభావం చేత పోలీస్ శాఖలోను, కోర్టుల్లోనూ ఐఏఎస్లు, ఐపీఎస్లు ఎక్కువగా ఉంటారు, చాలా మొండిగా ఉంటారు అనేది చెప్పవచ్చు. ఇప్పుడు అమ్మవారిని ఆరాధించడం వల్ల ఏమవుతుందంటే వారికి ఈ శక్తి బాగా వస్తుంది చెప్పచ్చు. కుజగ్రహ దోషం వల్ల బాధలు పడుతున్న వారు ఎవరైనా సరే బగలాముఖీదేవి యంత్రాన్ని, మంత్రాన్ని, తంత్ర ప్రక్రియల ద్వారా కూడా మీరు అమ్మవారిని ఆరాధించడం వల్ల గొప్ప ఫలితాలే లభిస్తాయి. ఇక్కడ ఇంకా చాలా ఉన్నాయి, మీరు ఇది ఒకటే అనుకోకండి, చాలా ఉన్నాయి చెప్తాను. అలాగే 5వది ఏంటంటే ఈ దోష నివారణకు సంబంధించి గ్రహ సంబంధం, అంటే మనం ఇందులో మంత్రాలు, తంత్రాలు, రాళ్ళు, పదార్థాలు, చెట్లు కూడా ఉంటాయి కాబట్టి మీరేమీ టెన్షన్ పడకండి. మనం కుజగ్రహ దోష నివారణకి గ్రహ సంబంధ వస్తువులైన రాగి ముక్కలు లేదా బెల్లం కలిపిన నువ్వులు, కందిపప్పు, కుంకుమ కలిపిన అక్షింతలు, ఎర్రచందనం, చెట్టు బెరడు, అంటే ఎర్రచందనం చెట్టు బెరడు, సింధూరం రాసిన కొబ్బరికాయలు 3 సంఖ్య 3 కానీ 12 కానీ 21 కానీ వచ్చేట్లు తీసుకొని మీరు ఎక్కడైనా పారుతున్న నదిలో కానీ కాలువలో కానీ వాటిని ఇలా దారపోయాలి. మరొకసారి చెప్తాను, మీరు రాగి ముక్కలు, అలాగే బెల్లం కలిపిన నువ్వులు, కందిపప్పు, కుంకుమ కలిపిన అక్షింతలు, ఎర్రచందనం చెట్టు బెరడు, సింధూరము రాసిన కొబ్బరికాయలు, ఇవి 3 కానీ 12 కానీ 21 కానీ అంటే మన ఓపిక పట్టి తీసుకొని వీటిని పారుతున్న నదిలో కానీ కాలువలో కానీ దారపోయటం వల్ల కూడా కుజగ్రహ బాధ నివారణ జరుగుతుంది. అలాగే ఈ విధంగా ఎన్నిసార్లు చేయాలయా? 27 కానీ 45 రోజులు చేయాలి వరుసగా. అంటే ఇది కంటిన్యూగా రెగ్యులర్గా చేస్తే 100% ఫలితం వచ్చి తీరుతుంది. ఇది ప్రయత్నపూర్వకంగా నేను చేశాను. అంటే కుజగ్రహ ప్రభావం ఉన్నప్పుడు చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి, అందులో డౌట్ లేదు. అలాగే దీపారాధన, అంటే కుజగ్రహానికి సంబంధించిన దోషం తొలగడానికి ఏ దీపారాధన చేయాలో తెలుసుకుందాం. ప్రతి మంగళవారం నాడు మనకి మార్కెట్లో రాగి ప్రమిదలు దొరుకుతాయి. లేదా ఒకవేళ రాగి ప్రమిదలు మీకు ఓపిక లేకపోతే మట్టి ప్రమిదల్లో 3 ఒత్తులు వేసి ఊర్ధ్వముఖంగా త్రిభుజాకారంగా రక్తచందనం పౌడర్తో ముగ్గు వేసి హ్రూం హ్రూం అనే బీజమంత్రాన్ని మధ్యలో రాసి దానిపైన దీపం పెట్టి దక్షిణ దిక్కుగా వెలిగేటట్టు, అంటే ఊర్ధ్వముఖం అంటే పైకి, అధోముఖం అంటే కిందకి, పైకి పెట్టాలి. 3 ఒత్తులు పైకి పెట్టి వెలిగించాలి. వెలిగించి దాన్ని ఆ మంత్ర బీజం ఎక్కడికి రాసామో ఆ త్రిభుజాకారంగా ముందు గీసుకొని దాంట్లో మంత్రం రాసి దాని మీద దీపం పెట్టాలి. మట్టి ప్రమిదలు దాన్ని పెట్టచ్చు, కొత్త ప్రమిదలు పెట్టాలి. తర్వాత ఈ దీపం వెలిగే దీప ఒత్తులు ఉంటాయి కదా, అవి దక్షిణ వైపు భాగంలో ఉండాలి. ఇప్పుడు మీరు మీకున్న దోష తీవ్రతను బట్టి, అంటే మీరు జాతకం చూపించుకున్నారు, దాన్ని బట్టి 27 కానీ 54 కానీ 108 రోజులు ఈ దీపం పెట్టాలి. ప్రతిరోజు ఇదే ప్రాసెస్ చేయాలి. ఈ దీపం ముందు కూర్చొని భక్తితో అంగారక స్తోత్రాన్ని పఠిస్తే
మీకు కుజగ్రహ బాధ నివారణ జరుగుతుంది. ఇది మీరు దోష నివారణకి వెలిగించాల్సిన దీపం. ఇప్పుడు దానం గురించి తెలుసుకుందాం. అంటే ఈ దోష నివారణకి ఏ దానం చేస్తే మీకు ఈ ఇబ్బంది బయటపడతారో తెలుసుకుందాం. కుజగ్రహానికి సంబంధించి మనం కందులు లేదా కందిపప్పు ఒక 300 గ్రాములు లేకపోతే 3 కిలోలు తీసుకొని ఒక రాగి పళ్ళెంలో పోసి, అంటే కాపర్ ప్లేట్లో పోసి తాంబూలం దక్షిణ పెట్టి మధ్యాహ్నం వేళ ఒక యువకుడైన బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అంటే యువకుడు అనగానే మీకు అనుమానం వస్తుంది, పెళ్లి కాని బ్రాహ్మణుడు అలా అని పర్వాలేదు, యుక్త వయసులో ఉండాలి, అది గుర్తుంచుకోండి. తర్వాత మీరు ఈ విధంగా ఎన్ని వారాలు చేయాలయ్యా, మరి ప్లేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. పోసి దక్షిణ తాంబూలాలు, అంటే మనకు మామూలుగా తమలపాకులు, అరటిపళ్ళు, ఒక్క ఇవన్నీ పెట్టి కాస్త అమౌంట్ కూడా దక్షిణగా పెట్టి ఇవ్వాలి. ఇది 18 మంగళవారాలు చేయడం వల్ల మీకు కుజశాంతి కలుగుతుందని శాస్త్రం చెప్తుంది. ఇప్పుడు స్నానం గురించి తెలుసుకుందాం. అంటే కుజగ్రహ దోష నివారణకు ఏ స్నానం చేస్తే మంచిదో తెలుసుకుందాం. ఒక రాగి బిందులో మీరు నీళ్లు పోయండి. ఆ నీటిలో ఉసిరిక, చండ్రకర్ర, నల్ల నువ్వులు వేసి ఆ బింది మీద దర్భలను కూడా ఉంచి కుజస్తోత్రాన్ని చేసి ఎర్రటి వస్త్రాలు ధరించి ఆ బిందులు అంటే అందులో ఉన్న నీటిలో ఆ నీళ్లు తీసుకొని శిరస్నానం చేయాలి. ఇక్కడ మరి గుర్తుంచుకోండి, ఇత్తడి లోటా కానీ కాపర్ లోటా లాంటిది బెటరు, ప్లాస్టిక్ వాడకండి. ఈ విధంగా మీరు 7 మంగళవారాలు చేస్తే మీకు కుజగ్రహ దోష నివారణ కూడా జరుగుతుంది. ఇప్పుడు మీరు మంత్రం ద్వారా, స్నానం ద్వారా, అలాగే దీపం వల్ల దోషాలు తొలగడానికి మార్గాలు ఇవన్నీ. అలాగే చాలామందికి అప్పులు చేస్తారు కదా, అప్పులు చేసిన వారు ఎర్రచందనం అక్షంతలతో కలిపిన నీటితో దోసుల నిండా తీసుకొని దక్షిణముఖంగా నిలబడి అర్ఘ్యం ఇవ్వాలి. ఇలా 4 అర్ఘ్యాలు ఉంటాయి. ఈ 4 అర్ఘ్యాలు కూడా ఇవ్వటం వల్ల అన్ని ఉపద్రవాలు, రోగబాధలు, శత్రు పరభావాలు, అంటే చాలామంది ఏంటంటే గురువుగారు వాడు నా మీద గెలుస్తున్నాడు గురువుగారు అనేది కూడా తగ్గిపోతుంది. మీరు వాళ్ళని గెలుస్తారు. రుణ బాధలు కూడా తొలగిపోతాయి, అప్పులు చేసిన వాడికి తొలగిపోతాయి. ఇప్పుడు అప్పులు తొలగడానికి మనం ఏం చేయాలనేది తెలుసుకుందాం. రుణ విమోచన కలిగించడానికి ఎవరైనా సరే రుణ బాధలతో బాధపడుతున్నవారు, సతమతం ఉంటే ఈ తాంత్రిక ప్రక్రియ చేయండి. ఎర్రచందనం కర్రతో కుజగ్రహ ప్రతిమ చేయించుకొని దాన్ని దక్షిణ దిక్కుగా స్థాపించి మంగళవారం మొదలుపెట్టి 40 రోజులు క్రమంగా కుజగ్రహ పూజ విధి విధానంగా చేసి రాత్రిపూట చండ్రకర్రని కాల్చి, అంటే అది కూడా మీరు చండ్రకర్ర తెచ్చుకోవాలి. ఆ చండ్రకర్రని కాల్చిన బొగ్గుతో మీరు ఉత్తర దక్షిణాలుగా 3 గీతలు గీసి, అంటే ఉత్తరం వైపు నుంచి దక్షిణం వైపు ఇలా 3 గీతలు గీయాలి వరుసగా. ఆ బొగ్గుతో కాల్చిన చండ్రకర్ర కాల్చిన బొగ్గుతో. తర్వాత వాటి మధ్యలో మీరు ఎంతైతే అప్పు ఉందో, అంటే రుణపడిన ధన సంఖ్య మొత్తం రాసి ఎడమకాలి మడంతో, మళ్ళీ గుర్తుంచుకోండి, ఎడమకాలి మడంతో ఉత్తరం నుండి దక్షిణ దిక్కుగా చెరిపేయాలి. అంటే ఉత్తరం వైపు నుంచి దక్షిణ వైపు మడంతోనే, కాలు మొత్తం కాదు, మడము అంటే కింద వెనక పక్కన ఉన్న భాగంతో చెరపాలి. ఈ విధంగా చెరిపి వేయడానికి ముందు మనం ఒకటి శ్లోకాన్ని, రక్తమాల్యంబరధరం అనే స్తోత్రాన్ని పఠించాలి. పగటిపూట అంగారక పూజ, రాత్రిపూట రుణ సంఖ్య చెరిపివేయటం, ఈ క్రియలు వరుసగా 40 రోజుల పాటు క్రమంగా చేయాలి. అంటే రోజు కాల్చుకోవాలి, చండ్రకర్ర కాల్చాలి, బొగ్గు తీసుకోవాలి, గీతలు గీయాలి, శ్లోకం చదువుకోవాలి. తర్వాత ఈ పూజ పగటిపూటేమో అంగారక స్తోత్ర పూజలు, అంగారక పూజ చేయటం, ఇలా రాత్రిపూటేమో ఈ తాంత్రిక ప్రక్రియ చేయడం వల్ల మీకు ఎన్ని కోట్ల అప్పు ఉన్నా తీరిపోతుంది. చాలామంది ఇలా చెప్తే సలహాలు ఇవ్వండి, గవర్నమెంట్కి చాలా అప్పు ఉంది భారతదేశానికి అంటుంటారు. మీరు వింటున్నారు కాబట్టి మీరు కూడా ఇవ్వచ్చు. ముఖ్యమంత్రి మనకి గమ్మత్తు ఏంటంటే, అప్పు ప్రజల కోసం గవర్నమెంట్ చేస్తుంది తప్ప ముఖ్యమంత్రి చేయడు. అంటే మన కర్మకాలి మనమే అప్పు ఆ డబ్బుల్ని వాడుకుంటూ ఉంటాం కాబట్టి ఆ రుణమంతా మన మీదే వేస్తూ ఉంటారు. ఆ అప్పుకి మనమే
పరిహారం చేస్తే ముఖ్యమంత్రి గారికి ఏదైతే ప్రధానమంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి గారు కావచ్చు, దేశానికి ఉన్న అప్పులు తీరాలంటే మనమే పరిహారాలు చేయాలి. ముఖ్యమంత్రులు చేస్తే పరిహారాలు తీరవు. కాబట్టి మనం చేస్తేనే ఇలాంటివన్నీ మార్పులు వస్తాయి. అది గుర్తుంచుకోండి. ఇక్కడ ఎంత పెద్ద అప్పు ఉన్నా సరే ఈ విధి విధానాన్ని పాటించితే ఖచ్చితంగా తీరిపోతుంది శాస్త్రం చెప్తుంది. కానీ ఓపిక మధ్యలో గ్యాప్ వస్తుంది గురువు గారు అంటే గ్యాప్ వస్తే మళ్ళీ మొదటి నుంచి చివరి దాకా చేయాల్సిందే. ఇప్పుడు ఉపవాసం గురించి తెలుసుకుందాం. అంటే కుజగ్రహం బాగున్నప్పుడు ఎటువంటి ఉపవాసం చేయాలో తెలుసుకుందాం. ఉపవాసం చేయడం వల్ల కూడా ఈ దోష నివారణ జరుగుతుంది. మీరు శుక్లపక్షం మొదటి మంగళవారం ప్రారంభించి 21 రోజులు కానీ 45 రోజులు కానీ అంటే 21 మంగళవారాలు కానీ లేదా 45 మంగళవారాలు కానీ నియమంగా పాటించాలి. పగలంతా ఉపవాసం ఉండి రాత్రి బెల్లంతో చేసిన హల్వా తినాలి. రాత్రి హల్వా తినే ముందు అంటే మీరు హల్వా బెల్లంతో చేసింది మాత్రమే తినాలి. తినే ముందు కుజగ్రహ తాంత్రిక మంత్రాన్ని 9 మాలలు అంటే మన రుద్రాక్ష మాల ఉందనుకోండి 108 పూసలు ఉంటాయి. మేరుతో కలుపుకొని 109. ఒక్కొక్క అలాంటి మాలలు 9 మాలలు జపం చేయాలి. తర్వాత మీరు బెల్లాన్ని ఎద్దుకు పెట్టాలి. అనుకున్న మంగళవారాలు పూర్తయి అంటే ఒకవేళ మీరు మొత్తం మంగళవారాలు చేసిన తర్వాత పూర్తయిన తర్వాత హోమం చేయాలి, అన్నదానం చేయాలి. బెల్లం, కొబ్బరికాయలు, కందులు, ఎర్రటి బట్టలు, రాగి సామాన్లు, గోధుమలు ఇలాంటి ద్రవ్యాలు దానం చేయాలి. ఈ ఉపవాస నియమం వల్ల కుజగ్రహ బాధ తొలగిపోతుంది. ఇప్పుడు మనం పెళ్లి కాని వారికి కుజగ్రహ దోషానికి సంబంధించిన పరిహారం ఏంటో తెలుసుకుందాం. ఎవరైనా సరే ఈ కుజ దశ నడుస్తున్నవారు 7 సంవత్సరాలు కనుక కుజుడు అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ప్రతిరోజు 7 సార్లు చదవండి. ఇలా 7 సార్లు అష్టకం పారాయణం చేయడం వల్ల మీకు ఖచ్చితంగా మార్పు కనిపిస్తుంది. అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో దర్శనం తలుచుకోవడం చేయాలి. అలాగే సుబ్రహ్మణ్య జననం జరిగిన కృతికా నక్షత్రం రోజున ఆలయంలో ప్రదక్షిణ చేయాలి. అంటే కృతికా నక్షత్రం నాడు ఖచ్చితంగా సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి ప్రదక్షిణ చేయడం వల్ల కూడా మీకు ఖచ్చితంగా దోషం తొలుగుతుంది. అలాగే ఎర్రని పూలమాలలతో సుబ్రహ్మణ్య స్వామిని పూజించాలి. అలాగే కుజుడికి అధిపతి దేవత సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి ఉపవాసం ఉండటం, కందిపప్పు, బెల్లం చేసిన పదార్థాలు నైవేద్యంగా పెట్టడం, అలాగే కార్యాలయాల్లో సుబ్రహ్మణ్య స్వామి పటం ఉంచి ధూప దీప నైవేద్యాలు సమర్పించటం, కార్యక్రమాలు ప్రారంభించటం చేయాలి. అంటే కుజుడి యొక్క ప్రభావం ఉన్న జాతకులు ఖచ్చితంగా ఈ ప్రయత్నం చేయాలని అర్థం. అలాగే మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామి ఆలయం దర్శించుకోవడం, ఎర్రని వస్త్రాలు, ఎర్రని పళ్ళు సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో దానం చేయటం, స్త్రీలు ఎర్రటి వస్త్రాలు ధరించటం. ఇక్కడ ఆడవారు మగవారైనా పగడపు ఆభరణాలు ధరించటం, పగడపు మాలలు కావచ్చు, పగడపు ఉంగరం కావచ్చు, పగడపు లాకెట్గా ధరించడం మంచిది. ముఖ్యంగా దుర్గాదేవిని పూజించడం కూడా చాలా మంచిది. అమ్మవారికి ఎర్రటి పువ్వులను సమర్పించి కుంకుమ పూజ చేయడం వల్ల కూడా త్వరగా మీకు వివాహానికి సంబంధించిన ఇబ్బందులు తొలగిపోతాయి. దుర్గాదేవిని స్తుతించడం కూడా అంటే ప్రతిరోజు అమ్మవారిని ఆరాధించిన కుజ ప్రభావం తగ్గుతుంది. అలాగే మంగళవారాలు దుర్గాదేవి ఆలయ దర్శనం చేసుకోవడం, ప్రదక్షిణ చేసి అమ్మవారిని ఒక 100 నిమిషాలు తలుచుకోవడం, తర్వాత గణపతి స్తోత్రం చేయటం, ఆంజనేయ స్వామికి దండకం స్తోత్రం చేయటం, బలరామ ప్రతిష్ఠ, అలాగే నాగావళి నదీ తీర పంచలింగాలను దర్శించుకోవడం, మంగళవారంలో సింధూరంతో ఆంజనేయ స్వామికి సింధూరం వేపించడం, ఒకవేళ వేపించకపోయినా స్వామివారి సింధూరం వేసిన స్వామివారిని దర్శించడం, ప్రదక్షిణ నామాన్ని తలుచుకోవడం, స్తుతి చేయటం. మంగళవారం లేదా కృతికా నక్షత్రం రోజున కుజుడికి శివాలయంలో లేదా సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో 7000 కుజ జపం చేయించుకోవడం, ఎర్రని వస్త్రం, కందిపప్పు మూటకట్టి దక్షిణ తాంబూలాలతో బ్రాహ్మణులకి ఇవ్వటం, 7 మంగళవారాలు కుజుడికి ఉపవాసం ఉండి కుజ శ్లోకం 70 మార్లు పారాయణం చేసి 7 వారాలు కందులు దానం ఇవ్వటం కూడా మీకు ఈ పెళ్ళి కాని వారికి పెళ్ళవుతుంది. అలాగే ముఖ్యంగా
మీరు నానబెట్టిన కందులు బెల్లము కలిపి ఆవుకు తినిపించడం, దీనివల్ల కూడా చాలా వరకు మంచి ఫలితాలు ఉంటాయి. చిన్న చిన్న పరిహారాలు కూడా చేయొచ్చు, అది గుర్తుంచుకోండి. అలాగే కోతులకి తీపి పదార్థాలు పెట్టాలి. ఎవరికైతే పెళ్లి కావడం లేదో, కుజదోషం ఉందో, కుజుడి వల్ల పెళ్లి కావడం లేదో వారు కోతులకి తీపి పదార్థాలు పెట్టినా ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది. అలాగే ఎర్రని కుక్కలకి ఆహారం పెట్టడం, మంగళవారం రాగిపల్యంలో కందిపప్పు పోసి దక్షిణ తాంబూలాలతో యువకులకి దానం ఇవ్వటం, ఇవి కూడా మీకు వివాహానికి అడ్డంకులు తొలగిస్తుంది. ఇప్పుడు కుజదశ అంతర్దశల్లో కలిగే దుష్ప్రభావాలు, వాటి పరిహారాలు తెలుసుకుందాం. అంటే మీకు దశలోను అంతర్దశలో కూడా కుజుడు కొన్ని ఇబ్బందులు కలగజేస్తాడు. ఆ ఇబ్బంది నుంచి ఎలా బయటపడాలో తెలుసుకుందాం. ఇవి లెంతీ వీడియోలు, ఎందుకంటే ఒక్కొక్క పరిహారం అనేది 30-40 నిమిషాలు వస్తుంది. మీరు అది కొంచెం ఓపికగా వీడియో చూసి మీకున్న సమస్యలకు, బాధపడుతున్న సమస్యలకి అది సెట్ అయితే కనుక ఆ పరిహారం చేయడానికి ట్రై చేయండి. చాలా తేలికనే కదా, ఇందులో ఒక్కటి చేసినా ఫలితం ఉంటుంది. ఇప్పుడు కుజదశ మనకి 7 సంవత్సరాల టైం అనుకోండి. మొట్టమొదటిగా కుజదశలో కుజభుక్తి ఉన్నప్పుడు 4 నెలల 27 రోజులు ఉంటుంది. ఈ దశలో స్నేహితుల మధ్య విరోధం, ఆయుధాల వల్ల గాయాలు, ఇతరుల వద్ద బానిసగా సేవలు చేయడం, దొంగల వల్ల భయము, కోట్లాటలు, గాయాలు, కోపం కలిగి మాటల వల్ల విరోధం ఏర్పడటం, అంటే నోటికొచ్చిన మాట్లాడటం కూడా ఈ సమయంలో జరుగుతుంది. దీనికి పరిహారం ఏంటయ్యా? ప్రతిరోజు కూడా సూర్యుడిని ఆరాధించటం, లేదా సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం ఆరాధన చేసి పూజిస్తూ ఉంటే ఈ పరిహారం వల్ల ఈ దోషం తొలగిపోతుంది. ఇప్పుడు కుజదశలో రాహుభక్తి 18 రోజులు. ఈ దశలో అంటే ఇక్కడ మరణాలు కూడా సంభవిస్తుంటాయి. కొంతమంది విషం వల్ల ప్రాణాపాయం ఏర్పడుతుంది. శరీరంలో కురుపులు, అలాగే దెబ్బల వల్ల ఎక్కువ ఇబ్బందులు, కుష్ఠరోగము, కిడ్నీ వ్యాధి ఇలాంటి వ్యాధులు కూడా ఈ సమయంలో రాహు కలగజేస్తాడు, ఇద్దరు కలిసి ఉంటే. దీనికి పరిహారం ఏంటయ్యా? శివాలయంలో మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, శివాలయంలో నాగరాజుకి పాలాభిషేకం, దాంతోపాటు మంగళవారం నాడు దుర్గాదేవికి రాహుకాలంలో పూజ చేయడం మంచి ఫలితాలను ఇస్తుంది. మీకు కుజదశలో రాహు ఉంటే మాత్రం ఖచ్చితంగా అమ్మవారిని ఆరాధించండి, మర్చిపోకండి. చాలా ఇబ్బంది కలగజేస్తాడు. ఇప్పుడు కుజదశలో గురుభక్తి 1 సంవత్సరం 11 నెలలు 6 రోజులు. జాతకుడికి అంటే ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఇది అశుభకాలమే చెప్పాలి. ఎందుకంటే కుజుడికి గురుడికి పడదు. గురువు మంచివాడైనా అంటే శుభుడైనప్పటికీ కూడా ఇందులో మంచి ఫలితాలు తక్కువే ఉంటాయి. కుటుంబం, ఆస్తి నష్టాలు, అంటే ఆస్తి నష్టం అని చెప్పడం కంటే కూడా అమ్మేసుకుంటారు, నాశనం అవుతారని చెప్పచ్చు. అలాగే తన పేరు మీద ఉన్న ఆస్తి కొనడము, లేదంటే తను ఉన్న దిక్కున ఉత్తరంలో ఉండే శత్రువుల ద్వారా కష్టాలు ఏర్పడటం కూడా జరుగుతుంది. అంటే ఈ సమయంలో శత్రువుల యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. పరిహారం ఏంటి? శివుడికి సహస్రనామార్చన, బ్రాహ్మణుడికి గుమ్మడికాయ దానం చేస్తే ఈ సమస్య తొలగిపోతుంది. చూడండి, సింపుల్. సహస్రనామార్చన, గుమ్మడికాయ దానం. గురుభక్తి నడుస్తున్నప్పుడు డబ్బులు ఖర్చు పెట్టడం గురువు రావలేదు కాదు, సింపుల్గా చేసుకోండి, ఖచ్చితంగా మార్పు వస్తుంది. అలాగే కుజదశలో శని భక్తి 1 నెల 9 రోజులు. ఈ దశలో శరీరం మీద తెల్లటి మచ్చలు, చర్మ వ్యాధులు కలగటం, శరీరంలో అలర్జీ, శరీరంలో పాండురోగం కలగటం ఇలాంటివి వస్తాయి. అలాగే ఆసుపత్రుల్లో తప్పకుండా చేరవలసిన పరిస్థితిని ఈ కుజుడు శని కలిసి ఉన్నప్పుడు జరుగుతుంది. ఎవరికైనా అలా జరిగితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. పరిహారం ఏంటి? శివపూజ, ఉప్పు తక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం చేయాలి. అంటే ఇక్కడ శివారాధన చేయటం వల్ల ఖచ్చితంగా మార్పు వస్తుంది. ఉప్పు తక్కువ తినాలి. ఉప్పు ఎక్కువ తినడం వల్ల కూడా కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఇప్పుడు కుజదశలో బుధు భక్తి 11 నెలల 27 రోజులు. ఇక్కడ ఇది కూడా కొంచెం ఇబ్బందికరంగానే ఉండొచ్చు. ఈ సమయంలో విష జంతువుల యొక్క దాడికి గురవుతారు. అంటే పాము కాటు గురవడం, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి అశుభ ఫలితాలు జరుగుతాయి. అలాగే స్త్రీల ద్వారా కొంచెం లాభం రావడం, శరీరంలోని అంటే ఇక్కడ దీర్ఘకాలికంగా ఉన్న వ్యాధులు ఏదైనా ఉన్నా వారికి అవి
తొలగడానికి అవకాశం ఉంటుంది. బుధుడు అలాంటి స్థితిని కలగజేస్తాడు. వ్యాపార వృద్ధి శుభ ఫలితాలు కూడా కలుగుతాయి. ఇక్కడ డబ్బులు పరంగా వచ్చే ఉంటాయి కానీ మనశ్శాంతి లేకపోవడం వల్ల ఆ ఆనందాన్ని పొందలేం. దీనికి ఏమైనా పరిహారం ఏంటి? సూర్యుడికి నమస్కారం చేసుకోవడం, అంటే సూర్య నమస్కారాలు. బుధవారం నాడు విష్ణువుని తులసి దళాలతో అర్చించి పూజించి మంచి ఫలితాలను ఇస్తాడు. అంటే మీరు ప్రతి బుధవారం నాడు విష్ణు భగవాన్ని తులసి దళాలతో పూజించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. ఇప్పుడు కుజదశలో కేతుభక్తి 1 సంవత్సరం 4 నెలల 27 రోజులు ఉంటుంది. ఆ భుక్తి సమయంలో ఇక్కడ ఫుడ్ పాయిజన్ ఎక్కువ అవుతాయి. స్త్రీల వలన అవమానాలు, శత్రువులకి బలం కలుగుతుంది. ఇతరులకు హామీ ఇవ్వడం వల్ల ద్వారా మీ ఆస్తి నష్టం వంటి అశుభ ఫలితాలు కలుగుతాయి. కేతు అలాంటి పనులు చేస్తాడు. దానికి కారణం మనం స్నేహితులు మిత్రులు అని చెప్పుకున్నాం. మిత్రుడు మిత్రుడే, స్నేహితుడు స్నేహితుడే. శత్రువుకి మిత్రువైనా కానీ మిత్రువుకి శత్రువైనా కానీ పాపగ్రహాల ఫలితాలు ఎప్పుడు అలాగే ఉంటాయి. దీనికి పరిహారం ఏంటి? శివుడికి రుద్రపారాయణం చేయటం, లేకపోతే అనంత పద్మనాభం అంటే పడుకుని ఉండే శయన ఆకారంలో ఉన్న అనంత పద్మనాభుడిని సేవించి పటికి బెల్లాన్ని నైవేద్యం చేసి అందరికీ పంచటం. అంటే ఇంట్లో అయినా అనంత పద్మనాభ స్వామి పడుకుని ఉంటాడు కదా, ఆ పటం పెట్టుకొని నైవేద్యంగా పటికి బెల్లం పెట్టి అందరికీ పంచిపెడుతూ ఉన్న ఈ దోషం పోతుంది. ఇప్పుడు కుజదశలో శుక్రభక్తి 2 నెలలు. ఈ జాతకుడికి ఇది కాస్త శుభదశ కాలంగా చెప్పచ్చు. పాత కేసుల్లో సానుకూలత కలుగుతుంది. పెద్దల ఆశీర్వాదం, తీర్థయాత్రలు, ముడుపులు తీర్చుకోవడం, వాహన యోగము, గృహ నిర్మాణం లాంటి పనులు మీరు చేయగలుగుతారు. మంచి ఫలితాలు ఏర్పడతాయి. పరిహారం: శ్రీదేవి భూదేవులతో కలిసి ఉన్న కళ్యాణ వెంకటేశ్వరుణ్ణి పూజిస్తే మంచి బ్రహ్మాండంగా జరుగుతుంది. శ్రీదేవి భూదేవితో కలిసిన కళ్యాణ వెంకటేశ్వరుడు పటం పెట్టుకొని ఈ సమయంలో పూజ చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇప్పుడు కుజదశలో రవిభక్తి 1 సంవత్సరం 4 నెలల 1 సంవత్సరం 4 నెలల 6 రోజులు. ఈ సమయం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అగ్ని ప్రమాదాలు, కట్టడాలు కూలిపోవడం, దుష్ట వ్యక్తులతో సావాసం, కంఠంలో వ్యాధి, భార్యకు వ్యాధి, కఠినమైన మాటల వలన స్నేహితులు శత్రువులుగా మారటం జరుగుతుంది. పరిహారం ఏంటి? మంగళవారం వ్రతం చేసి శివుడికి బిల్వపత్రాలతో అర్చన చేస్తే చాలా మంచిది. చాలా సింపుల్. అంత పెద్దది కూడా ఇది చేస్తే తగ్గిపోతుంది. ఈ పరిహారాలు రెగ్యులర్గా చేసిన సమస్యలన్నీ పోతాయి. ఇప్పుడు కుజదశలో చంద్రభక్తి 7 నెలలు ఉంటుంది. ఈ దశలో భూలాభము, వారసుడు జన్మించటము, బంగారము, ముత్యాలు, ఆభరణాలు ఇలాంటివి సేకరించటము, మనసు తృప్తిగా ఉండటం, పశువులు మంచిగా పాలివ్వటము, ఇలాంటి శుభ ఫలితాలు ఏర్పడతాయి కుజుడి దశలో చంద్రభక్తి ఉన్నప్పుడు. అలాగే పరిహారం ఏంటి? పౌర్ణమి రోజు సాయంత్రం శివాలయంలో శాంతిరూపిణి అయిన అమ్మవారికి ఆవుని దీపం వెలిగించి మల్లెపూలతో పూజించి మంచి శుభ ఫలితాలు ఎక్కువగా లభిస్తాయని శాస్త్రం చెప్తుంది. ఇప్పుడు మనం కుజగ్రహ ఈ సంబంధం అంటే ఏ రత్నం ధరించాలి, ఏ రుద్రాక్ష ధరించాలో కూడా తెలుసుకుందాం. ఇది ఎవరైనా సరే పగడాన్ని ధరించాలి. మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రాలు జన్మించిన వారు పగడాన్ని ధరించాలి. జాతకంలో కుజుడు శత్రుస్థానంలో ఉన్న, నీచస్థానంలో ఉన్న, అష్టమ స్థానంలో లేక అంటే ఇక్కడ 2 విషయాలు గుర్తుంచుకోవాలి. నీచస్థానమే కాకుండా అష్టమ స్థానంలో కూడా ఉన్న మీరు కంపల్సరీగా పగడాన్ని ధరించాలి. ఇక్కడ దోష నివారణ కోసం పగడాన్ని ధరించినప్పుడు శుద్ధి చేసుకోవాలి. అది కూడా మంచి ఒరిజినల్ పగడాన్ని తెచ్చుకోవాలి. ఎందుకంటే కుజుడు సోదరభావకారకుడు కాబట్టి పగడాన్ని ధరించడం వల్ల తోబుట్టువులతో తగాదాలు తగ్గిపోతాయి. అదొకటి. కొంతమందికి భూ సంబంధమైన సమస్యలు పట్టిపీడిస్తుంటాయి కాబట్టి అటువంటి వారు కూడా పగడాల హారాన్ని లేదా ఉంగరాన్ని ధరించడం మంచి ఫలితాలు వస్తాయి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే పగడం ధరించడం కూడా శుభముహూర్తంలో మాత్రమే శాస్త్రోక్తంగా మామూలుగా శాస్త్రంలో ఉన్న విధానంగా ధరించాలి తప్ప ఎలా పడితే అలా ధరించకూడదు. ఒరిజినల్ దాన్ని ధరించడం మంచిది.
అలాగే ఇప్పుడు ధరించవలసిన రుద్రాక్ష గురించి కూడా తెలుసుకుందాం. 6 ముఖాల రుద్రాక్షను ధరించడం వల్ల ఇది కుమారస్వామికి ప్రత్యేక కాబట్టి ఆరోగ్యము, సంపద ఖచ్చితంగా వస్తాయి. అలాగే స్త్రీలకు సంబంధించిన వ్యాధులు కూడా తగ్గుతాయి. సంఖ్యాశాస్త్రపరంగా కూడా కుజుడి సంఖ్య 9 కాబట్టి 9 ముఖాల రుద్రాక్షను కూడా ధరించవచ్చు. మనం ఇక్కడ ఈ ఒక విషయాన్ని బలంగా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఈ తాంత్రిక పరిహారాల్లో మనం రోజుకొక పరిహారం తెలుసుకుంటున్నాం. నెక్స్ట్ బుధుడు గురించి తెలుసుకుందాం. అట్లా మొత్తం 9 పరిహారాలు, వాటికి ఉన్న సమస్యలకు ఏదైతే గ్రహాలు అంతర్దశలు విదశల్లో ఉన్న వాటికి కూడా పరిహారం తెలుసుకుందాం. తేలికైన ఉపాయాలు. ఒక 6 ముఖాల రుద్రాక్ష ధరించిన కుజుదోషం నివారింపబడుతుంది అని దాని అర్థం. గమ్మత్తే కదా. ఖచ్చితంగా ప్రయత్నం చేయండి, మంచి ఫలితాలు పొందుతారు. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకు షేర్ చేయండి. ఇవన్నీ కూడా ఒక ప్లేలిస్ట్ పెట్టాను, దాంట్లో ఈ గ్రహాలకు సంబంధించినవి ఉన్నాయి. అలాగే ఈ చేయలేని గురువు గారు అనేవారు దీపారాధన ద్వారా కూడా ఈ దోషాలు తొలగించుకోవచ్చు. ఆ దీపారాధన వీడియోలు కూడా చేశాను. ఏ దేవతలకు ఎలా దీపారాధన చేయాలనేది అది కూడా ప్లేలిస్ట్లో ఉంది, అది కూడా చూడండి. ఓకే మిత్రులారా, ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.